ఓజీ ఓజీ ఊసకోత అయితే మామూలు లేదనమాట. బాక్స్ ఆఫీస్ దగ్గర నెట్ అయితే మామూలు గ్రాస్ కాదు. ఇది వెరీ రేర్ అనమాట. ఇలాంటి గ్రాస్ రావడం అనేది కలెక్షన్స్ పరంగా పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లోనే ది బెస్ట్ మూవీ, ది బెస్ట్ కలెక్షన్స్, అలాగే 2025లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది ఓజీ మూవీ. అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా హైయెస్ట్ వ్యూస్ తో, హైయెస్ట్ కంట్రీస్ తో ముందుకు దూసుకెళ్ళిపోతుంది అనమాట ఓజీ మూవీ. ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయితే ఎక్సలెంట్ గా దుమ్ము దులిపేస్తుందని చెప్పుకోవాలి. ఏ మాటగా ఆ మాట అయితే ఎక్స్ట్రాడినరీ లెవెల్లో మంచి బీభత్సాన్ని సృష్టించిన రీసెంట్ టైమ్స్ లో, అంటే తక్కువ టైంలో కూడా ఇలాంటి కలెక్షన్స్ రాబట్టొచ్చు అని పవన్ కళ్యాణ్ గారి మూవీ అయితే నిరూపించారనమాట. అదే తెలుగు స్ట్రైట్ ఫార్వర్డ్ మూవీ కావడం వల్ల ఎలాంటి ప్రమోషన్స్ చేయకుండా, ఎలాంటి హడావిడి చేయకుండా, సో గ్లిమ్స్ నుంచి ఇప్పటి ట్రైలర్ వరకు, ఇప్పుడు వచ్చిన మూవీ వరకు అయితే వెరీ హైప్ లో కూడా మంచి, సో హైప్ అని చెప్పుకోవాలి. ఇలాంటి హైప్ వల్ల సో కలెక్షన్స్ చాలా భారీగా వసూలు అయితే అంటే ఏ మూవీకైనా కానీ. బట్ ఒక గ్లిమ్స్ తోనే హైప్ తీసుకొచ్చిన సుజిత్ అన్న ఇప్పుడు సో మళ్ళీ పార్ట్ 2 మీద ఇంకా హైప్ పెంచుతున్నాడని చాలా మంది అనుకుంటున్నారు అనమాట. బట్ అది కరెక్టే. హైప్ ఇంకా ఓజీ 2 మీద చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అనమాట. బట్ అది సో కొంచెం లేట్ అయ్యే ప్రాసెస్ అనమాట. పార్ట్ 2 తీయడం అనేది లేట్ అయ్యే ప్రాసెస్. ఎందుకంటే 1.5 year 2 years గ్యాప్ తీసుకుని చేస్తారనమాట నాకు తెలిసి. మోస్ట్లీ మేబీ అయితే కలెక్షన్స్ పరంగా కానీ నార్త్ అమెరికా అండ్ యుఎస్ఏలో మంచి కలెక్షన్స్ అయితే రాబడుతుంది. అలాగే మన ఈస్ట్ మొన్న రీసెంట్ గా ట్విట్టర్ లో ఒక పోస్ట్ అయితే చూసాను అనమాట. మన ఏపీలో లాస్ వచ్చిన ఏరియాస్ అని, లాస్ లో ఉన్న ఏరియాస్ అని పెట్టారనమాట. అవి లాస్ట్ వారికి మరి ఇలాంటి నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి ఏమో కానీ నాకైతే తెలియదు. కానీ అవి లాస్ లో ఉన్నాయి అయితే కావాలంటే, లాస్ లో వాటి పేరు కూడా చెప్తాను చూడండి. ఎన్ని లాభాల్లో ఉన్నాయని వాళ్ళు లాస్ లో తీసుకొచ్చి లాస్ లో పెట్టేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఏమేమి పెట్టారంటే సీడెడ్, నైజాం అండ్ గుంటూరు అండ్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కోస్టల్ ఆంధ్ర అండ్ ఇంకా చాలా పేర్లు పెట్టారు. అవి ఎందుకులేండి. సో అన్ని లాస్ లో నడుస్తున్నాయి. కొన్ని గుంటూరు మీద 3 కోట్లు, సో సీడెడ్ లో 5 కోట్లు, దాంట్లో నైజాంలో 6 కోట్లు అన్నట్టుగా లాస్ లో ఉంది ఓజీ మూవీ తీసుకున్న థియేటర్స్ అందరికి కూడా అని చెప్తున్నారు. సో వాళ్ళందరికీ తెలియదు అవన్నీ. అది నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి ఇలాంటి నిబ్బాగాలు వస్తూ ఉంటారన్నమాట. అవి ఏవి పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారన్నమాట. ఇకపోతే సో ఓజీ కలెక్షన్స్ దుమ్ము దులిపేస్తున్నాయి. అదంతా ఒక పండగ వాతావరణం. సో అది కంప్లీట్ అయిపోయింది ఓజీ. ఇప్పుడు అందరి కళ్ళు ఉస్తాద్ భగత్ సింగ్ మీద పడ్డాయి అనమాట. ఉస్తాద్ భగత్ సింగ్ మీద మరి వేరే లెవెల్ హైప్ ఉంది. వేరే లెవెల్లో కూడా ఎక్స్ట్రాడినరీ హైప్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. సో గ్లిమ్స్ వచ్చిన 2 గ్లిమ్స్ వచ్చాయి అంతకు ముందే. సో అవన్నీ చాలా హైప్ లో ఉన్నాయి అనమాట. సో పవన్ కళ్యాణ్ గారు యూజ్ చేసిన డైలాగ్స్ కావచ్చు, మన డిఎస్పి ఇచ్చిన మ్యూజిక్ కావచ్చు, చాలా బాగున్నాయి అనమాట. ఇకపోతే మన శ్రీలీల గారిది ఫేస్ రివ్యూలు చేయలేదు. దాంట్లో ట్రైలర్లో రేపు గ్లిమ్స్ ఏమన్నా రిలీజ్ చేస్తారేమో. అలాగే సాంగ్ రిలీజ్ చేస్తామని చెప్పారు కానీ దాని మీద సాంగ్ అయితే ఎలాంటి సాంగ్ ఇంకా రిలీజ్ చేయలేదు. దాని మీద కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతూ ఉన్నారు అనమాట హరీష్ శంకర్ మీద. మరి ఆ సాంగ్స్ ఏమైనా రిలీజ్ చేస్తే కొంచెం హైప్ అనేది ఇంకా బాగా హైప్ పెరుగుతుంది ఉస్తాద్ భగత్ సింగ్ అని చాలా మంది ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. ఇలాంటి ఓజీ తరహాలోనే మీరు కూడా ప్లాన్ చేస్తే బాగుంటుంది అని కొంతమంది సూచనలు, సలహాలు ఇస్తూ ఉన్నారనమాట. ఇది ఉస్తాద్ భగత్ సింగ్ టీం వాళ్ళకైతే. సో ఇలాంటి సూచనలు తీసుకుంటే చాలా మంచిది నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే సో హైప్ అయితే పెరుగుతుంది. హైప్ పెరగడం వల్ల బడ్జెట్ బాగా వస్తుంది, కలెక్షన్స్ బాగా వస్తాయి, మూవీ టాక్ అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అనమాట. అందుకని కొంచెం ఎర్లీగా మీరు ప్రమోషన్స్ కాకుండా సో సాంగ్స్ కానీ లేదా ఏమైనా ప్రోమోస్ కానీ ఏమైనా గ్లిమ్స్ టైప్లో ఏమైనా రిలీజ్ చేస్తే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కొంచెం ఏంటంటే ఫ్యాన్స్ చల్లబడతారు. అలాగే హైప్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. మీరు ఎలాంటి గ్లిమ్స్ రిలీజ్ చేయకుండా, ఎలాంటివి రిలీజ్ చేయకుండా ఉంటే మాత్రం ఫ్యాన్స్ సో బాగా మండిపడతారనమాట. ఏది ఉస్తాద్ భగత్ సింగ్ టీం వాళ్ళ మీద, హరీష్ శంకర్ మీద చాలా ప్రెషర్ అయితే పడుతుంది. మరి షూటింగ్ వివరాలకు వస్తే ఇంకా షూటింగ్ వివరాలు అయితే మనకి ఏమీ బయటపడలేదు అనమాట. చాలా వరకు కంప్లీట్ అయిందని చెప్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారితో ఉన్న సీన్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. ఇక సమ్ పార్ట్ అయితే ఉంది, ఒక 20% అయితే ఉంది షూటింగ్ అని చెప్తున్నారు. కానీ అది ఎప్పుడు రిలీజ్ చేస్తారో, అసలు సాంగ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని కూడా ఎలాంటి సో మనకి ఇన్ఫర్మేషన్ అయితే అఫీషియల్ గా అనడం లేదనమాట. చూడాలి. మరి ఉస్తాద్ భగత్ సింగ్ మీద హైప్ అయితే భారీగానే ఉంది. అది కూడా సక్సెస్ అందుకుంటుందా లేదా, అసలు ఇంత హైప్ క్రియేట్ అవుతుందా, ఓజీకి ఉన్నంత హైప్ క్రియేట్ అవుతుందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉండబోతుందనే దాని గురించి కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఓజీ సో మంచి కలెక్షన్స్ ఇంకా పెరుగుతుందా పెరగదనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకైతే పెరుగుతుంది, ఇప్పుడు పెరుగుతూ ఉందన్నమాట. ఎందుకంటే డిసెంబర్ వరకు పెద్ద సినిమాలు అయితే ఏమీ లేవు. డిసెంబర్ లో బాలయ్య బాబు గారిది
వస్తుంది. అప్పటి వరకు పెద్ద సినిమాలు అయితే మూవీస్ అయితే లేవు. మళ్ళీ ఓజీని తీసుకునే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓజీ కలెక్షన్స్ వీడియో, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ అనమాట. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాబ్ ఇచ్చేసి ఆల్ మీద ట్యాబ్ ఇచ్చేసేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందన్నమాట. అంటిల్ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. థ్యాంక్ యూ.